హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రస్తుతం తెలుగు సినిమాల పేర్లు మారు మ్రోగుతున్నాయి ఈ మాట అవును అంటే ఎవరైనా కాదనే వాళ్ళు ఉన్నారా కనీసం ఎవరైనా ప్రూవ్ చేయగలరా ప్రెజెంట్ కల్కి అనేటటువంటి సినిమా ఇండియా వైడ్ కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని జనాలందరూ వెయిట్ చేస్తున్నారన్నమాట యాక్చువల్లీ మే 9th రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ సినిమా ప్రెజెంట్ పోస్ట్ పోన్ కారణంగా అంటే ఎలక్షన్స్ కారణంగా ఏపీలో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసి జూన్ 27th మన ముందరికి తీసుకొస్తున్నారు అండ్ ఈ కల్కి సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు అండ్ ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా అండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఇందులో అశ్వత్థామ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు అండ్ ఒక హిడెన్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ గారు కూడా ఉన్నారు అని నాగ్ అశ్విన్ చెప్పడం జరిగింది అండ్ ఈ సినిమాకి సంబంధించి చాలా మంది సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ సినిమాలో ఇంక్లూడ్ అయి ఉన్నారంట ఎగ్జాంపుల్ కి మలయాళం హీరో అయినటువంటి దుల్కర్ సల్మాన్ అండ్ మన తెలుగు హీరో రౌడీ బేబీ అయినటువంటి విజయ్ దేవరకొండ అండ్ అలానే డైరెక్టర్స్ లో డైనమిక్ డైరెక్టర్ అయినటువంటి మన ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ సినిమాలో కొన్ని సెపరేట్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారు అనేటటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి అండ్ లేడీస్ పరంగా చూసుకుంటే హీరోయిన్ గా దీపికా పదుకునేతో పాటు దిశా పటాని కూడా ఉన్నారు సో ఈ విధంగా ఈ సినిమాలో ఇంత మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా సో వీళ్ళ రెమ్యునరేషన్ ఎంత అసలు సినిమా బడ్జెట్ ఎంత అనేటటువంటి క్వశ్చన్స్ చాలా మందిలో ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ప్రతి సినిమా కూడా ఎవరైనా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారంటే ఆబ్వియస్లీ అది మన హీరోస్ అన్నమాట ఈ కల్కి సినిమాకి సంబంధించినంత వరకు మన రెబల్ స్టార్ ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా అక్షరాల 150 కోట్ల నుంచి 170 కోట్ల మధ్య వరకు ఉండొచ్చు అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ యాక్చువల్లీ ఒక బాలీవుడ్ కి ఫాదర్ అని చెప్పొచ్చు సో బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమా కోసం 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు అండ్ దాని తర్వాత తమిళ ఇండస్ట్రీ యొక్క ఉలగ నాయకన్ గా పేరు సంపాదించినటువంటి కమల్ హాసన్ గారికి కూడా 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారంట అండ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి దీపికా పదుకునేకి 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ దక్కింది సో మొత్తానికి జస్ట్ ఏమంటారు మెయిన్ క్యారెక్టర్స్ కి ఇన్ని కోట్లు ఖర్చు పెడితే మరి సినిమా సెట్టింగ్ కి ఎంత డైరెక్టర్స్ కి ఎంత అండ్ ఇందులో అప్పుడప్పుడు గెస్ట్ అపీరెన్స్ లో వచ్చేటటువంటి వాళ్ళకి ఏమైనా రెమ్యునరేషన్ ఇస్తున్నారా అసలు సినిమా గ్రాఫిక్స్ కి విఎఫ్ఎక్స్ కి ఎంత పడింది అని మొత్తంగా సర్వే చేస్తే మొత్తంగా అఫీషియల్ గా అయితే ఈ సినిమాకి 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని మూవీ టీం అయితే అనౌన్స్ చేసింది బట్ అన్అఫీషియల్ గా సినిమాకు ఒక 1000 కోట్ల వరకు బొక్క అయితే పడిపోయిందంట అంటే గ్రాఫిక్స్ లెవెల్స్ ఆ లెవెల్లో ఉన్నాయి కాబట్టి సో నాగ్ అశ్విన్ తీస్తున్నటువంటి ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ తో పాటు ఈ విధంగా పురాణాలకు సంబంధించినటువంటి విష్ణు అవతారమైన కల్కి క్యారెక్టర్ ని చూపించబోతున్నాడు కాబట్టి జనాల్లో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగానే ఉన్నాయని చెప్పొచ్చు అండ్ రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి అశ్వత్థామ రివీల్ వీడియో ఏదైతే ఉందో దాని వల్ల కూడా జనాల ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి అండ్ జూన్ 27th వరకు టైం ఉంది కాబట్టి ఇంకా ఈ సినిమాకి సంబంధించి చాలా క్యారెక్టర్స్ రివీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి మామూలుగా నాగ్ అశ్విన్ మామూలుడు కాదు ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఎవడే సుబ్రహ్మణ్యం కూడా ఒక కొత్త కాన్సెప్ట్ అప్పటి వరకు ఎవరు అటువంటి కాన్సెప్ట్ ని ట్రై చేయలేదన్నమాట అండ్ దాని తర్వాత బయోపిక్ అనేటటువంటి ఒక ట్రెండ్ ని స్టార్ట్ చేశాడు మహానటి సినిమాతో అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అంటే అతని ఎక్స్పెక్టేషన్స్ మించిపోయినాయి అనమాట ప్రజల్లో అందువల్ల ఏంటంటే ప్రేక్షకులు ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఈసారి కొత్తగా ఏదైనా చూపించాలని కల్కి అనేటటువంటి సినిమాతో మన ముందరికి రాబోతున్నాడు మొత్తానికి కల్కి 2898 AD సినిమా అయితే జూన్ 27th మన ముందరికి రాబోతోంది ఈ సినిమా మీద మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ పోస్ట్ పోన్ అయింది కదా సో మీరేమైనా డిసప్పాయింట్ అయ్యారన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసినటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ వీడియో షేర్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్